ఈ వారం రాశి ఫలాలు 23 ఆగస్టు 2026 నుండి 29 ఆగస్టు 2026 వరకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మకర రాశి వారఫలాలు. మకర రాశి వారికి ఈ వారం మొత్తం అన్ని శుభఫలితాలే ఉన్నాయి. ఎప్పటినుంచో మీరు ఎదురు చూస్తున్న విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో శుభఫలితాలు పొందుతారు. ఈ వారం ఫలితాలు మరింత వివరంగా ఇక్కడ తెలుసుకోండి. కుటుంబ జీవితం. ఈ వారం మీ కుటుంబ జీవితం ప్రేమ, బాధ్యతల మధ్య సంపూర్ణ సమతుల్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులలో ఒకరు సాధించే ఆకస్మిక విజయం కుటుంబం మొత్తానికి గర్వాన్ని తెస్తుంది. వ్యాపారం, ఉద్యోగం, వృత్తి రంగంలో కొత్త బాధ్యతలు, చెప్పుకోదగిన విజయాలు మీకు ఎదురు చూస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతి, జీత పెంపు లేదా ఉన్నత పదవిని పొందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు పాత ఖాతాదారుల నుంచి, కొత్త ఒప్పందాల నుంచి లాభాలను పొందవచ్చు. వృత్తి, విద్య, దీర్ఘకాలిక ప్రణాళికలు ఇప్పుడు మరింత పటిష్టమైన రూపాన్ని సంతరించుకుంటాయి. మీ సమర్థత, క్రమశిక్షణ, పనులను సమయానికి పూర్తి చేసే సామర్థ్యానికి ఉన్నతాధికారులు ముగ్ధులవుతారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మరియు మీ నిరంతర ప్రయత్నాలు పరీక్షలలో విజయాన్ని స్పష్టంగా సూచిస్తాయి. మీ సహనం క్లిష్ట పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి సహాయపడుతుంది. ఆరోగ్యం. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ నిరంతర పని వలన అలసట లేదా తేలికపాటి కీళ్ల అసౌకర్యం కలగవచ్చు. ఎముకలు, మోకాలు, వెన్ను సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. తగినంత విశ్రాంతి, పోషకాహారం, క్రమం తప్పని యోగా లేదా తేలికపాటి వ్యాయామం తప్పకుండా చేయండి. ఆర్థిక పరిస్థితి. ఆర్థిక విషయాలు స్థిరంగా ఉంటాయి. పాత పెట్టుబడులు, ఆస్తి లేదా దీర్ఘకాలంగా వాయిదా పడిన చెల్లింపుల నుంచి ఊహించని లాభాలు వచ్చే బలమైన అవకాశం ఉంది. డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడం భవిష్యత్తుకు బలమైన ఆర్థిక పునాది వేస్తుంది. ప్రేమ జీవితం. మీ ప్రేమ సంబంధంలో పరిపక్వత, స్థిరత్వం నెలకొంటాయి. ప్రతి ముఖ్యమైన నిర్ణయంలో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీ పరస్పర నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. కొనసాగుతున్న విభేదాలు ప్రశాంతమైన సంభాషణ ద్వారా పరిష్కారమవుతాయి. ఒంటరిగా ఉన్నవారికి ఒక గౌరవనీయమైన కుటుంబం నుంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. అదృష్ట సంఖ్యలు 3, 8. అదృష్ట రంగు గులాబీ, ఊదా. పరిహారం. శనివారం రోజున శని దేవుని ముందు ఆవనూనె దీపం వెలిగించి ఓం షన్ శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. నల్ల నువ్వులు, మినపపప్పు లేదా నల్ల దుప్పటిని పేదవారికి దానం చేయండి. మీ తీరికలేని పనుల కారణంగా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఏవైనా ఆర్థిక లేదా చట్టపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.